number 2 bills be taken into consideration. Motion moved. Discussion. Uttam Kumar Reddy. అధ్యక్ష, అప్రోప్రియేషన్ బిల్ 2017 మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన తెలంగాణ రాష్ట్రంలో వరుసగా 4వ బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ఆర్థిక మంత్రివర్యులు రాజేందర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. Appropriation bill has a special sanctity, has a constitutional validity. As per Article 204 of the Indian Constitution, 1st April తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి ఖర్చు చేయడానికైనా శాసనసభలో అప్రోప్రియేషన్ బిల్ పాస్ కావాలి. This gives the appropriation bill a special place. The entire budget exercise culminates with the passage of appropriation bill 2017. Most of what I'm going to say today is basically summing up of what our party has said in response to the budget 2017-18. Adhyaksha, ఈ బడ్జెట్ విషయంలో, ఈ అప్రోప్రియేషన్ బిల్ విషయంలో కొన్ని ఆందోళనకరమైన విషయాలు మీ ద్వారా ఈ సభ దృష్టికి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చున్నాను. అకౌంట్స్ విషయంలో మనం గత 3 బడ్జెట్ చూసినా, ప్రస్తుత బడ్జెట్ది ఏ ఫైనాన్షియల్ అనలిస్ట్ అనలైజ్ చేసినా ప్రతి సంవత్సరం రెవెన్యూ రిసీట్స్ కానీ, జిఎస్డిపి గ్రోత్ కానీ కొంత బూస్ట్ చేసి చూపెడుతున్నట్టుగా మా పార్టీ అభిప్రాయం. ఈ విషయంలో నా ముందు మాట్లాడిన పెద్దలు చాలామంది కూడా వారి అనుమానాలు వ్యక్తం చేశారు. We feel that the government is boosting the budget figures. Oka ankela garadi. There is some window dressing of figures to achieve some motives. Idi ee rashtra bhavishyatuki, ee rashtraaniki manchidiga ani cheppi ma abhiprayam. Ee vishayamlo nenu 2-3 vishayalu మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఎవరైతే అన్ని రాష్ట్రాల మంత్లీ అండ్ ఇయర్లీ దే మెయింటైన్ వెబ్సైట్ ఆఫ్ అకౌంట్స్, వారి వెబ్సైట్ మేరకు 2015-16 అకౌంట్స్ విషయంలో మార్చ్ అయిపోయిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వెబ్సైట్ మీద తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ డెఫిసిట్ 4,304 రూపాయలు చూపెట్టబడింది. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా రెవెన్యూ డెఫిసిట్ ఉందేమో మేము అనుకున్నాం, కానీ మరి ఆర్థిక మంత్రి గారి ప్రసంగంలో వారు రెవెన్యూ సర్ప్లస్ ఆఫ్ 238 crores చూపెట్టారు. ఈ చర్చలో ఆర్థిక మంత్రి గారిని ఈ విషయం అడగడం జరిగింది, కానీ సంతృప్తికరమైన సమాధానం రాలేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజే సిఏజీ రిపోర్ట్ సర్క్యులేట్ అయింది. సరే, నేను దాని వివరంగా చూడలేదు, కానీ హౌ ద రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ ఓవర్ 4,000 crores has turned into a revenue surplus of 238 crores gives rise to several suspicions. అదే విధంగా ఈ రెవెన్యూ సర్ప్లస్ కేవలం అడిషనల్ 0.5% ఆఫ్ జిఎస్డిపి బారో చేసుకోవడానికి ఏమైనా ఫిగర్స్ విండో డ్రెస్సింగ్ జరిగాయా? అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం
గ్యారంటీస్ ఇచ్చి ఈ రెవెన్యూ డెఫిసిట్ అయితే అది కష్టమైద్దేమో, రెవెన్యూ సర్ప్లస్ చూపెట్టిందో అని మాత్రం కొంత ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్కి అనుమానం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా సీరియస్ కన్సర్న్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే అప్పులు పెరుగుతూ పోతున్నాయో. ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 జూన్ 2014 ఈ రాష్ట్రం అప్పు 69,000 కోట్లు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ మేరకు మార్చి 2018 టోటల్ డెట్ 69,000 కోట్ల నుంచి కేవలం 4 ఏళ్లలో 1,40,523 కోట్లు చేరడం ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచిదిగా అని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే గత 56 ఏళ్లలో తెలంగాణ వాటా వచ్చిన అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ 69,000 కోట్లయితే నేటి రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లలోనే 60 ఏళ్లలో 69,000 కోట్లయితే 4 ఏళ్లలో మరో 70,000 కోట్ల అప్పు తీసుకురావడం ఇది రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్కి గ్యారంటీ ఇచ్చి ఆ కార్పొరేషన్స్ బయట నుంచి బారో చేసుకోవడం, వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కానీ మరో కార్పొరేషన్ కానీ. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ 16,787 క్రోర్స్. 3 ఏళ్లలో అంటే 1 జనవరి 2017 వరకే ఈ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ 31,000 కోట్లకు చేరినాయి. అంటే కేవలం 3 ఏళ్లలో అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ 16,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు చేరడం మరి ఇది దేనికి సంకేతం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రభుత్వం పలుమార్లు జవాబు చెప్పినప్పుడు ఈ కార్పొరేషన్స్ వాటికి రెవెన్యూ కలెక్షన్ ఏమీ లేదని, ఏదో ఒక సమయంలో ఈ డెట్, ఈ అప్పు అయితే, ఈ గ్యారంటీ అయితే ఇచ్చి కార్పొరేషన్స్ బారో చేస్తున్నావు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే అప్పు తీర్చాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం ఆ 70,000 కోట్లకి మరో 15,000 కోట్లు కూడా జమ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనితో సహా ఉదయ్ స్కీమ్ కింద భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 9,000 కోట్ల అప్పు ఏదైతే డిస్కౌంట్స్ మీద ఉందో ఈ పర్టిక్యులర్ స్కీమ్ కింద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఓవర్ డెట్ ఆఫ్ 9,000 crores. సో ఈ టోటల్ డెట్ ఉత్తమ్ గారు అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూ గ్యారంటీ, ప్రభుత్వ గ్యారంటీ ద్వారా కార్పొరేషన్లకు తీసుకున్నటువంటి లోన్స్ 16,000 crores ఉండే, ఇప్పుడు 31,000 అన్నారు. అది చాలా ఎక్కువ ఉందండి, అంతకంటే చాలా ఎక్కువ ఉంది. 16 to 31 కాదు, ఆల్మోస్ట్ ఈ మధ్య తీసుకున్నటువంటి కొత్త గ్యారెంటీలు కొన్ని ఇచ్చున్నాం. దట్ ఈస్ 40,000 crores ప్లస్ ఉందండి. ఇరిగేషన్ కోసం తీసుకున్నటువంటిది కూడా ఉంది. దాంట్లో అన్నీ కలిస్తే 40,000 కోట్ల చిల్లర ఉంది. ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు కరెక్ట్ ది ఫిగర్, అంతకన్నా ఏం లేదు. జనార్దన్ గారు వారు చెప్పింది ఏంటి అంటే గత మొత్తం సంవత్సరాలు గత ఉన్న గవర్నమెంట్లు అన్నీ కలిపితే 16,000 కోట్ల మాత్రమే గ్యారెంటీ ఉన్నది అవుట్ స్టాండింగు. 16-18 కోట్లు. కానీ 2 సంవత్సరాల్లోనే అది 31కి 32కి పోయింది అని తీసుకున్నది. ఇచ్చిన గ్యారెంటీస్ 60 చాలా ఉన్నది, అది వేరు. దట్ ఈస్ ది థింగ్ వారు చెప్పింది. అంటే అవుట్ స్టాండింగ్ ఈ గవర్నమెంట్ వచ్చే నాటికి 17-18 కోట్ల గ్యారెంటీ ఉన్నది. ఈ ప్రభుత్వం ఇతర కార్పొరేషన్లకు అందరికి ఇచ్చింది 16-18,000. కానీ ఈ 2 సంవత్సరాల్లోనే 31 కోట్లు దాటింది. అంటే 31,000 32,000 దాటిందంటే
2 సంవత్సరాల్లోనే ఇంత అప్పు అయింది, ఇంత స్పీడ్గా పోతే ఎట్లా అనేది వారు చెప్పిన విషయం. అంతే. అధ్యక్ష, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంటే నేను వారికి ఉండే సమాచారం ఏంటంటే బడ్జెట్ బుక్స్లో ఇచ్చే అకౌంట్స్ జనరల్గా వాళ్ళ ఫిగర్స్ వారు తీసుకుంటారు అధ్యక్ష. ఎప్పుడైనా సరే అపోజిషన్కు అఫిషియల్ డాక్యుమెంట్ ఏది అందుబాటులో ఉంటుందో దాన్ని తీసుకుంటారు. అది జనవరి వరకే ఉంటుంది అధ్యక్ష. తర్వాత ఫిగర్స్ ఫైనల్ కాబట్టి ఉండదు. వారు చెప్పిన దానిలో నేను చెప్పింది ఏంటంటే, మొన్న కూడా నేను చెప్పిన అధ్యక్ష ఒక సందర్భంలో, నేను చర్చ కోసం ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇస్ టైం, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్ ఈస్, ఈ అప్పులకు సంబంధించిన ఫిలాసఫీలో డైమెన్షనల్ చేంజ్ ఉంది జానారెడ్డి గారు. అది మీరు అర్థం చేసుకోలేదు, మేము బాగా అర్థం చేసుకున్నాం. నేను మొన్ననే స్పష్టంగా చెప్పిన, అప్పులు తీసుకోవడం మాత్రమే ఉండదు, రీపేమెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదించిన బడ్జెట్లో కూడా 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రీపేమెంట్ చేస్తూ ఉన్నాం. 20,000 crores. మీరు ఏదైతే మొత్తం 60 ఏళ్ళలో మేము చేసినప్పుడు 15,000 కోట్లు ఉందంటున్నారో, అంతకు మించి ఒక రీపేమెంట్ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే వీఆర్ రీపేయింగ్ 20,000 crores. దట్ ఈస్ ది ఎకనామిక్ కెపాసిటీ, ఎకనామిక్ బాయన్సీ, ఎకనామిక్ విజ్డమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఉద్యమం టైంలో మేము అందరం ఎట్లయితే మేము ఆర్థికంగా బాగుంటాం అనుకున్నామో, ఆ ప్రకారంగా భగవంతుని దయ వల్ల మనం బాగున్నాం, మనం చెడ్డగా లేం. మన ఎకనామిక్ బాయన్సీ బాగుంది. ఇట్స్ ఎ గ్రోయింగ్ స్టేట్. వర్స్ట్ టు వర్స్ట్ అనాలిసిస్ చేస్తే కూడా తమరికి చెప్పినటువంటి ఆర్థిక నిపుణులు నాకు చెప్పినారు, ఎట్ ఎనీ కాస్ట్ 15+% తెలంగాణ గ్రోత్ ఉంటుంది తప్ప ఈ లాస్ట్ 3 years ట్రెండ్స్ చూసినట్టయితే ఇబ్బంది లేదని చెప్పినారు. అందువల్ల ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది, తప్పదు. నాగార్జున సాగర్ కట్టినాడు, దాని ఒరిజినల్ ఎస్టిమేట్ 92,000 కోట్లు అండి. 92 కోట్లు, సారీ. అదే నాగార్జున సాగర్ ఇప్పుడు కట్టాలంటే 92,000 కోట్లు కావాలి. కాబట్టి మీరు చేసిన అప్పుకు ఆ రోజున్న మనీ వాల్యూకు, ఈరోజు మేం చేస్తున్న అప్పుకు ఈ రోజున్న మనీ వాల్యూకు చాలా తేడా ఉంటుంది. అది గుర్తిస్తే మంచిది అనేది నా సలహా, అంతకన్నా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే, గౌరవ ముఖ్యమంత్రి గారు 31,000 కాదు 40,000 crores అన్నారు. మా అభిప్రాయం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం 70,000 కోట్ల క్యాష్ అప్పులు చేస్తూ, అదేవిధంగా బహుశా అంటే వారు చెప్పిన ఫిగరు ఇంకో 25,000 కోట్లు యాడ్ చేస్తే ఇప్పటి వరకు సుమారు 95,000 కోట్లు అప్పయింది. ఇది రాష్ట్రానికి ఇది మంచిది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా దానికి మళ్ళీ మనం ఈ మధ్యకాలంలో ఉదయ్ స్కీమ్ కింద డిస్కామ్స్ యొక్క 9,000 కోట్ల అప్పు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అంటే ఇవన్నీ మనం లెక్క పెడితే బహుశా మరి మార్చి 2018 వరకు, అంటే ఏ అప్రోప్రియేషన్ బిల్ అయితే మనం మాట్లాడుతున్నామో ఆ బడ్జెట్ చివరి వరకు బహుశా ఈ రాష్ట్ర బడ్జెట్ అంటే క్యాష్ అప్పులు కానీ కంటింజెంట్ లయబిలిటీస్ కానీ 1,00,000 కోట్లు దాటే ప్రమాదం ఉందని చెప్పి మనం చేస్తాను. సరే, ముఖ్యమంత్రి గారికి అప్పులు చేస్తే ఇది బెటర్ అని వారి అభిప్రాయం ఉండొచ్చు. మా అభిప్రాయం మాత్రం ఈ స్థాయిలో మనం ఇంత ర్యాపిడ్గా అప్పులు చేసుకుంటూ పోతే ఇది రాష్ట్రానికి మంచిగా అని చెప్పి నేను మనం చేస్తాను. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు మన డిస్కామ్స్ ఈ మధ్య వాళ్ళ ఎస్టిమేట్స్ ఫైల్ చేశాయి. ఇది కాకుండా డిస్కామ్స్ ఇన్ దేర్ ఫైలింగ్స్ విత్ ERC for 2017-18 submitted that they will have at least 10 billion units of excess supply of electricity energy than the demand. ఈ రోజు నేను మళ్ళీ పవర్ గురించి తర్వాత మాట్లాడతాను, కానీ ఈరోజు భారతదేశంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు పవర్ సర్ప్లస్ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు పవర్ సర్ప్లస్ ఉన్న ఈ సందర్భంలో డిస్కామ్స్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఫైల్ చేసింది 10 billion units of excess supply of electricity energy than the demand. మరి ఒకవేళ డిస్కామ్లు ఈ ఎలక్ట్రిసిటీ అమ్మలేకపోతే, వాళ్ళు బ్యాక్ డౌన్ కావాల్సి వస్తే
ఈ అడిషనల్ కాస్ట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సరే, పవర్ గురించి సబ్సిక్వెంట్గా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా జిఎస్డిపి ఎస్టిమేట్స్ ఈ బడ్జెట్ మొదలైనప్పుడు మరి ఫస్ట్ డేనే ఆ రోజు నేను మాట్లాడాల్సి ఉండే కొన్ని ఒక సందర్భంలో నేను ఆ రోజు మాట్లాడలేకపోయాను. రాష్ట్ర ప్రభుత్వం జిఎస్డిపి గ్రోత్ రేట్ని బూస్ట్ చేసి ఎక్కువ చూపుతుందని చెప్పి మా అభిప్రాయం తెలియజేశాం. దానికి మంత్రి హరీష్ రావు గారు జవాబిస్తూ ఈ జిఎస్డిపి గ్రోత్ మేం ఫైనలైజ్ చేయం, కేంద్ర ప్రభుత్వం ఫైనలైజ్ చేస్తుందని జవాబు చెప్పారు. దీనికి మరోమారు నేను మనం చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఫైనలైజ్ చేసేది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపే అంకెల మీద, ఫిగర్స్ మీద అని చెప్పి మనం చేస్తున్నాం. ఆ అంకెల్లో మరి ఇంత హై జిఎస్డిపి గ్రోత్ జస్టిఫైడ్ కాదని చెప్పి నేను మనవి చేస్తూ, ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2016 వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర రెవెన్యూ గ్రోత్ పోయిన సంవత్సరం ఏప్రిల్ టు డిసెంబర్ 2015కి పోలిస్తే 11% ఉంది. ఇదే మనం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ రెవెన్యూ గ్రోత్ విజావి జీడిపి గ్రోత్ రేట్ చూస్తే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్ ఆఫ్ 24% వచ్చినా వాళ్ళ జీడిపి గ్రోత్ రేటు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 7.1 అని చూపెట్టారు. మరి ఇప్పుడు మన ఏప్రిల్ టు డిసెంబర్ ఫిగర్స్లో 11% గ్రోత్ ఇన్ రెవెన్యూ ఉంటే మరి ఏ విధంగా మీరు 10.1% జీడిపి గ్రోత్ రేట్ చూపెడుతున్నారో ఇది అనుమానానికి దారితీస్తుంది. అదేవిధంగా జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎక్కువ చూపించి రెవెన్యూ డెఫిసిట్ ఫిగర్స్ సప్రెస్ చేసి we feel the government is trying to increase their borrowing limit. అదేవిధంగా ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్లో 2017-18 ఏ బడ్జెట్ గురించి అయితే మనం చర్చిస్తున్నామో రెవెన్యూ రిసీట్స్ని 1,13,000 కోట్లుగా చూపించారు. 16-17లో ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్లో రివైజ్ ఎస్టిమేట్స్ for 2016-17 show the revenue receipts as 87,000 crores. అంటే 16-17 నుంచి 17-18కి మీరు ఇంక్రీజ్ నియర్లీ 30% చూపెట్టారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రెవెన్యూ రేటు పోయిన సంవత్సరానికి పోలిస్తే 11% పెరిగితే మరి ఏ విధంగా మీరు 16-17కి 17-18కి యూ హెవ్ షోన్ రెవెన్యూ గ్రోత్ రేట్ ఆఫ్ 30%. అదేవిధంగా మరి తప్పనిసరిగా మీరు వేసిన అంచనాల్లో 17-20 వేల కోట్లు ఎడిషనల్ రెవెన్యూ మీరు అంచనాలు వేస్తున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇది మరి ఈ బిల్లు విషయంలో ఇతర అంశాలకు వస్తే వ్యవసాయం విషయంలో ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో రుణమాఫీలో ఏదైతే ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే మీరు ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఏదైతే లోన్ వేవర్ చేస్తున్నారో విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నారో దానివల్ల బ్యాంకులు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి మీరు ఇచ్చే ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువ శాతం ఆ ఇంట్రెస్ట్కి అడ్జస్ట్ చేస్తూ అరాకొరా కొద్దిగా అమౌంటే రైతులకు చేరుతుందని ఆ రోజు నాకు తెలిసి ఆ డేటు బహుశా 22 డిసెంబరు గౌరవ ముఖ్యమంత్రి గారి శాసనసభలో అష్యూరెన్స్ ఇచ్చారు. ఈ రుణమాఫీ వల్ల ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్న కారణం వల్ల ఏ ఇంట్రెస్ట్ అయితే బ్యాంక్స్ ఛార్జ్ చేస్తున్నాయో అది ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది అని. కానీ ముఖ్యమంత్రి గారు శాసనసభలో హామీ ఇచ్చి 3 నెలలు దాటినా
ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ఇంట్రెస్ట్ భారం రైతుల మీద పడబోదు, అది మేమే భరిస్తామని ఎటువంటి జియో కానీ ఇవ్వడం కానీ, బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడం కానీ, ఏమన్నా అమౌంట్ ఇవ్వడం కానీ జరగలేదని చెప్పి మనం చేస్తున్నాం. అదే చర్చలో డిసెంబర్లో ఇన్పుట్ సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఏప్రిల్ 2016లో నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి 750 కోట్లు వస్తే అది పూర్తిగా రైతులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది. అది సరైనదిగా అని చెప్పి మేము పాయింట్అవుట్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల కోసం, నష్టపోయిన రైతుల కోసం వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 1-2 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది.